నాకు ఒకటి ఎప్పుడు అనిపిస్తా ఉంటది. వీళ్ళు మేము మామూలుగా అయితే యాక్టర్లు మేల్ యాక్టర్స్, ఫిమేల్ యాక్టర్స్ కొంతమంది క్లోజ్‌గా ఉంటుంటారు. తిరుగుతూ ఉంటారు. మామూలుగా సినిమా ఇండస్ట్రీ అంటేనే రకరకాల రిలేషన్‌షిప్స్ మనకి వినిపిస్తా ఉంటాయి. సో, ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా అట్లా ఇబ్బందులు పడటం అట్లాంటిది జరగదంటారా? అంటే పైగా ఏంటంటే రాజా రవీంద్రకి చాలా మంది ఆడవాళ్ళు స్నేహితులు. కాదండి. నేను ఆడ మగ తేడా ఉండదు. మనకు అందరితో ఒకలా బిహేవ్ చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ 36 ఏళ్ల నుంచి ఉంటున్నాం కదా! ఆళ్ళు కూడా ఓ 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి మనతో యాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్ ఎందుకు రాదంటే నా ఫ్రెండ్స్ అందరూ మా ఆవిడకి కూడా ఫ్రెండ్సే. మెయిన్ మీ ఆవిడ కూడా కనిపిస్తుంటారు అక్కడ. ఎందుకంటే మా మేనమామ కూతురండి. చిన్నప్పటి నుంచి నా గురించి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. ఈడు ఏదైనా కనిపిస్తే ఈడు వదిలేసిపోతాడని కాన్ఫిడెన్స్ లేదనుకోండి గొడవలు అవుతాయి. నన్ను చిన్నప్పటి నుంచి చూసి నా ఫ్రెండ్స్ అందరూ నేను సెపరేట్గా వెళ్ళి మాట్లాడటాలు ఏమి ఉండవు. తన ఎదురున్న మాడతాను, తనకు కూడా ఫోన్ ఇచ్చి మాట్లాడమంట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే ఉంటాను. దాంతో అసలు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ట్రాన్స్పరెన్సీ లేదండి, మనకు వేరే ఉద్దేశం ఏం లేదు. అందుకని అది మామూలుగానే ఫ్రెండ్షిప్ లాగా ఉంటుంది. చూసేవాళ్ళకి మాత్రం ఈడు ఏ పార్టీలో కనిపించిన అమ్మాయిలతో ఉంటాడు రా అని ఉంటుంది. అది నాకు ప్రాబ్లం లేదు అసలు. సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంటాయి, ఫోటోలు వస్తా ఉంటాయి. అంటే వాళ్ళు పెట్టుకుంటారు కదా, నేను అసలు సోషల్ మీడియాలో ఉన్నాను. పైగా ఏంటంటే సింగిల్ గానే మిగతా ఎవరు కనపడరు. రాజా రవీంద్ర కనపడుతుంటారు. మిగతా వాళ్ళతో 7-8 మంది ఆడవాళ్ళు కనపడతారు. అంటే మేమంతా ఒక గ్రూప్ ఉన్నామండి. అందులో మన రఘుబాబు ఉంటాడు, రవిప్రకాష్ ఉంటాడు. వాళ్ళు చాలా తక్కువ ఆ షూటింగ్ బిజీలో ఉండి వాళ్ళు రారు, కలవరు. నేను ఖాళీగా ఏడుస్తుంటా కదా, వెళ్ళి కలుస్తుంటా. అది సో ఇది బయటకు వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేస్తున్నాడు రాజా రవీంద్ర అనుకుంటా. తప్పదు కాదు. సో ఎప్పుడు మీ ఇంట్లో గొడవలు అయితే రాలేదు, అసలు డిస్కషన్ రాలే. సో మీ ఆవిడైతే మీకు ఫుల్ సపోర్ట్ మొదటి నుంచి? వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, తెలుసు కదా. వాళ్ళందరూ మామూలుగా బాగా ఇదిగా ఉంటారు. మా ఆవిడ వంటలే బాగా చేస్తూ ఉంటది. ఖాళీగా ఉన్నాం, భోజనం పిల్లలు కూడా వస్తుంటారా? వీళ్ళంతా కూడా ఎక్కువ వస్తుంటారు. ఏదైతే మీ సుఖాలు, మీ కష్టాలు, వీటన్నిటిలో కూడా ఆమె కూడా షేర్ చేసుకుంటారు. 100% కదా. మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది ఎఫెక్ట్. మన ఇంట్లో ఉన్నాం కదా ఎక్కువ. ఏదో ఉంది, ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి అన్ని తెలిసిపోతుంటాయి కదా, వాళ్ళు సర్దుకోవాలి కదా. మనం అయితే ఏం పట్టించుకోం. ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళ మర్యాదలు వాళ్ళకి చేయాలి కదా. ఇస్తారా మీరు ఇంటికి టైం కేటాయిస్తారా వాళ్ళకి ఎక్కువ? నేను ఎక్కువ ఈ మధ్యన ఇంట్లోనే మన వాళ్ళు పుట్టిన కానీ బయటికి తీసుకెళ్ళటాలు ఇట్లాంటి హాలిడే ట్రిప్స్. మనం కాదన్నా మన వాళ్ళు ఊరుకో నలుగురున్నారు, ఉతికి ఆరేస్తారు. మన వాళ్ళు మనవరాళ్ళ? 2 వాళ్ళు 2 ఇళ్ళు. చిన్నవాడికి 2 మగపిల్లలు, పెద్దవాడికి 2 ఆడపిల్లలు. మా ఫాదర్ మదర్ అత్తగారు అందరూ అక్కడే ఉంటారండి, ఒక చోట ఉంటాం అందరూ. అవునా? వాళ్ళకి ఫుల్ టైం పాస్. ఇంకా అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, మా అత్తగారు ఎక్స్పైర్ అయ్యారు. ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరు, అన్న చెల్లెళ్ళు ఇద్దరు, ఓన్ సిస్టర్ వాళ్ళిద్దరు మాతోటే ఉంటారు. వీళ్ళు వస్తే వాళ్ళకి పండగ. బామ్మ తిరుగుతుంటారు, ఎంత ఉంటారు ఫుల్ ఖుషి. సో ఇప్పుడైతే ఫ్యామిలీ పరంగా అటు వ్యక్తిగా కూడా ఒక మంచి ఆనందకరం, అంటే ఇబ్బందులు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. పొలిటికల్గా మీరు అది తెలుగుదేశం పార్టీతో తిరిగిన వాళ్ళు, తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కదా. సో ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్నారా మీరు? లేదండి, అసలు పాలిటిక్స్ లో ఎప్పుడు క్రియాశీలంగా లేను నేను. నేను మురళీమోహన్ గారితో ఇదంతా తిరిగినా అక్కడతో అంతే. తర్వాత ఎప్పుడు ఎవరిని కలవటం ఏం చేయలే. ఇది కూడా ఎలక్షన్ టైంలో జయసుధ గారు నేను జాయిన్ అయ్యాము. ఎలక్షన్ అయ్యేదాకా తిరిగాము. ఎలక్షన్ అయ్యాక ఇంతవరకు నేను ఆ పొలిటికల్ పార్టీలో ఎవరిని కలవాలి. అప్పుడైనా ఎందుకు వెళ్ళాలనిపించింది ఎలక్షన్ టైంలో? అంటే అండి, నాకు కొంచెం మా పెద్దనాన్న గారు ఎంపీ అండి, భూపతిరాజు విజయకుమార్ రాజు గారా? ప్రధాని గారేనా? ఆయన పిల్లలు లేరు. నేను ఆయనతో ఉండండి, అడాప్ట్ చేసుకున్నాను. భూపతిరాజు విజయకుమార్ రాజు గారు. ఆ వాసన ఉంటదని నా డౌట్. అది ఎక్కడో తగులుతుంటది నాకు అప్పుడప్పుడు. చాలా ఇంట్రెస్ట్ అండి, నేను బాగా ఫాలో అవుతా పాలిటిక్స్. తెలంగాణ మొత్తం ఇండియా వైజ్ మోడీ గారు అన్ని ఫాలో అవుతా. ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ పొలిటికల్ గా. అదే ప్రెడిక్షన్స్ కూడా చేస్తారనుకుంటా కదా. ప్రిడిక్షన్స్ అంటే విపరీతమైన ఇది ఉంటదండి, ఇన్ఫర్మేషన్ బాగా ఇష్టం నాకు. నెట్వర్క్ అది బాగా మినిస్టర్స్ తో వాళ్ళతో మాట్లాడి అన్ని చేస్తుంటా.
కాకపోతే ఎప్పుడు అన్నిట్లు దూరంగానే ఉంటా. ఇది ఎక్స్పెక్ట్ చేశారా తెలంగాణలో? అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అవుతుంది, అంటే తేడా వస్తుంది అనుకోలే. ఇక్కడ 39 అక్కడ 66 వస్తాయి అనుకో. ఎడ్జ్లో ఎక్కడో ఉంటుంది అనుకున్నాం. ఓకే, దగ్గరగా ఉంటుంది అనుకున్నారా? కానీ బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు కదా యాక్చువల్గా. అంటే దగ్గరగా వస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంఐఎం కంపల్సరీ సపోర్ట్ కదా. ఎంఐఎం అన్ని సీట్లు వాళ్ళు ఎప్పుడు గ్యారంటీ సీట్స్ కదా, ప్లస్ బాగా క్లోజ్ కదా ఎంఐఎం. ఇది ఉండదు అనుకున్నా అసలు. అంటే కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని చూస్తే ఆశ్చర్యపోతాం పొలిటికల్ గా. దానికి పాపం రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు డే అండ్ నైట్. అతను పిసిసి ప్రెసిడెంట్ అవటం కానించే ఇక్కడ సింగిల్ హ్యాండెడ్ గా ఆయన మోసుకొచ్చినట్టు ఆయన పార్టీ. దాంట్లో అసలు డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ మైనస్ రేవంత్ రెడ్డి అనుకుంటే ఏం ఉండేది కదంటారా? అంతేగా, డౌటే ఉంది. బండి సంజయ్ మైనస్ బీజేపీలా ఉండేది. సో ఇక్కడ అట్లాగే అయింది బీజేపీ పరిస్థితి. మీరు ఏదో కిలికి ఏదో రాయకండి. ఇప్పుడు నేనేం పొలిటికల్ కాదు, నాకేం పదవులు లేవు. నేను ఒక సామాన్యుడిగా నాకు అనిపించింది మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను కదా. మీరు మాట్లాడతారు, కింద వాళ్ళు తిట్లు ఎవడబడతాడు. ఇదైతే నేను అనలేదు, మీరు అన్నదే కదా. ఎవరు అన్నారు? నా గురించి తెలిసే మీరు బండి సంజయ్ అసలు ఆగలేదు కదా, నేను అనలేదు కదా. ఎప్పుడైతే బండి సంజయ్ని వీళ్ళు పక్కకు పెట్టారో ప్రెసిడెంట్ గా, అప్పటి నుంచే డల్ అయిపోయింది అనే విషయం అందరికీ. అది దాంట్లో నాకు వేరే అభిప్రాయం. ఇంటర్నల్ గా బోర్డు ఉందండి దాని వెనకాల. ఇప్పుడు అది మాడితే ఇది పొలిటికల్ ఇది అయిపోతుంది. ఏపీ గురించి మాట్లాడుతున్నారు. ఏపీ గురించి ఏంటి మరి? అంటే ఎదురు మీరు క్రియాశీలకంగా ఉండకపోవచ్చు, కానీ మీరు ప్రాథమిక సభ్యత్వం అయితే ఉంది కదా. ఒక పౌరుడిగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా. ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన ఈ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటది కదా. ఎందుకంటే వచ్చి పార్టీలను బట్టి భవిష్యత్తు ఉంటది. రేపు మన పిల్లల్లో మన మనలో ఎలా ఉండాలంటే ఇక్కడ పాలన బట్టే కదా ఉంటది. 100% మాట్లాడి ఖచ్చితంగా రాజకీయాలు మనం దూరంగా పెట్టకూడదు సార్. అసలు ఓటైన వాళ్ళకి ఎటువంటి పథకాలు ఉండవని రూల్ పెట్టాలి సార్. నన్ను అడిగితే వాళ్ళకి బెనిఫిట్స్ కూడా తీసేయాలి. ఎందుకు వేస్తారు? ఓటే కదా ఆయుధం. మనకి పిల్లల భవిష్యత్తు. 100% ఓటింగ్ ఉన్నా కూడా మళ్ళీ అది కూడా 100% ఓటింగ్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. రిగ్గింగ్ జరిగింది అంటారు. అది కాదు, బాధ్యతాయుతం పౌరుడు 100% ఓటేయాలండి. మన ఒపీనియన్ మనం చూపించుకోవాలి. లేకపోతే వాళ్ళని విమర్శించే హక్కే లేదు మనకి. చాలా మందికి డ్యూటీల్లో ఉండటం వల్ల కూడా ఎన్నికల విధుల్లో ఉండి ఓటు వేయలేదు. ఎన్నికల విధుల్లో ఉన్న ఓటేయచ్చులే కానీ అసలు అది నో ఎగ్జంప్షన్ సార్. ఎక్కడున్నా వచ్చి ఓటేయాల్సిన బాధ్యత పౌరుడిగా ఉంది అంతే. లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా, ఆ రోజు సెలవు వచ్చింది కదా అని చెప్పి ఎంజాయ్ చేయటం కాదు. మళ్ళీ పేపర్లు చూసి టీవీలు చూసి తిడుతుంటారు అందరినీ. అసలు ఆ హక్కే లేదు. అసలు చాలా పొరపాటు అండి ఓటు అయిపోవటం అన్నది. సో అది తీసుకురావాలంటారు. ఆ అవేర్నెస్ లేకపోతే చాలా కష్టం. అంటే పథకాలు నాకు వద్దనుకున్న వాళ్ళు ఉండొచ్చు అట్లా. ఎవడో పథకాలు ఊరికి వచ్చి డబ్బు ఎవడని వద్దంటాడు. చాక్లెట్ పెడితేనే వద్దంటారు. అంతే. మన ఈయన ఆర్జీబీ ఉన్నాడు, నేను ఎప్పుడు ఓటు వేయలేదు అన్నాడు ఆయన. ఎవడో ఒపీనియన్ ఆడిచారు. అందరూ ఒకలాగా ఉంటే ఇన్ని పార్టీలు ఎందుకు ఉంటాయి? ఆర్జీబీ ఏదైనా మారుతుంది. చెప్తాడు కదా ఆయన వేర్లేండి. జనసామాన్యంలో ఉండాల్సిన మనిషి కాదు. ఇంకా పక్కన పెట్టక్కర్లా. అంటే ఆయన మాట్లాడిన లాజిక్ ఎవరు మాట్లాడలేరు. విపరీతమైన నాలెడ్జ్ సార్ ఆయనకి. ప్రతిదీ చదివింది గుర్తుంటది, ప్రతిదానికి లాజిక్ ఉంటది. మీరు ఆయనతో అసలు ఎట్టి బస్సులో వాదించిన ఎక్కడో జరగదు. అంటే అంత పెర్ఫెక్ట్ గా ఉంటది. నాకు రాముగారు క్లోజ్ కదా, ఎక్సలెంట్ ఉంటది ఆర్గ్యుమెంట్ అయితే అదిరిపోద్ది. నో చెప్పలేం మనం, ఆయన ఆర్గ్యూ చేశారంటే. మళ్ళీ ఆయనకి చట్ట పరిధిలోనే ఉంటాయి ఏ చేసినా కానీ. మళ్ళీ ఆయన పట్టుకొని మళ్ళీ ఏదో ఈయన ఇల్లీగల్ గా మాట్లాడుతున్నాడు అంటానికి కూడా ఉండదు. అంటే ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని నాకు తెలిసి ఆయనలాగా అనుభవిస్తున్న వాళ్ళే ఎవరు లేరు అనుకుంటా. కాదు సార్, ఆయన ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, సినిమా రిలీజ్ ముందే కాంట్రవర్సీ మాట్లాడతారు ఆయన. వెంటనే ఛానల్ పిలిచి ఒక గంట మాడిస్తారు, పబ్లిసిటీ అయిపోద్ది ఆయనకి రూపాయి ఖర్చు లేకుండా. స్ట్రాటజీ ఇలాగ ఆయన 15-20 ఏళ్ళ నుంచి చేసినా అదే జరుగుతుంటది. ఈయన అసలు ఇక్కడ నమ్మకూడదు అనుకుంటానే ఉంటారు. నమ్మకూడదు ఏం లేదండి, నమ్మకూడదు అని కూడా కాదు, ఇన్ని మాట అసలు పట్టించుకోకూడదు అని ఒక పక్క అంటారు. పట్టించుకోకూడదు అన్నట్టు ఏమి ఉండదు. మళ్ళీ నెక్స్ట్ కి మళ్ళీ వచ్చేస్తారు. ఆయన మాట పట్టించుకోకూడదు అన్నట్టు ఉండదు, బాణం వేసి కొట్టినట్టు ఉంటది.
అంటే ప్రతిసారి ఇయే చెప్తుంటాడు, ఇలాగే చెప్తుంటాడు కదా. నిజంగా చెప్తాడు ఆయన, ఆర్గ్యూ చేస్తాడు దాని మీద. అసలు స్టెప్ బ్యాక్ అవుట్ ఏమి ఉండదు అసలు. ఇప్పుడు కూడా ఆయన వ్యూహం అని ఒకటి, ఆయన వ్యూహం చాలా ఉంటుంది దాని వెనకాల. చాలా పెద్ద వ్యూహం ఉంటుంది. నేను ఆయన కంపెనీ ఎంజాయ్ చేస్తాను. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటారు డెన్ ఆయన, ఆర్జీవి డెన్? రెగ్యులర్ గా లేదండి, ఈ మధ్యన ఎప్పుడన్నా ఆయన ఏం చేస్తున్నావు అంటే కలిసి వస్తుంది.